ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఉన్న చెట్లు, పూలు, పక్షులు అక్కడికి వచ్చే వాళ్ళని ఎంతో ప్రశాంతంగా ఉండేటట్టు చూసేవి. ఒకరోజు పట్టణం నుంచి ఆ అడవిలోకి వచ్చినటువంటి ఒక యువకుడు నడుస్తూ ఇలా మాట్లాడుకుంటున్నాడు. ఇక్కడ ఎంత ప్రశాంతత! కానీ నాకు మాత్రం జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అలా అతను చెట్ల మధ్య కూర్చొని బాధగా తల వంచుకున్నాడు. అప్పుడు అక్కడున్న ఒక పెద్ద వృక్షం గాలి తాకిడితో మెల్లగా ఊగుతూ అతనికి ఓ పాఠం చెప్పినట్టు అనిపించింది. గాలి బలంగా వీచింది, కానీ ఆ చెట్టు కొమ్మలు మాత్రం అటు ఇటు కదల్లేదు. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు దాన్ని చూసి. ఇప్పుడు ఆ వృక్షం ఆ యువకుడితో ఇలా చెప్తోంది: ప్రతి గాలి నన్ను విరచడానికి వస్తుంది, కానీ నేను నిలబడేది నా లోతైన వేర్ల వల్ల. మనిషి కూడా అంతే. బయట సమస్యలు ఎంత పెద్దవైనా మన విలువలు, సహనం, ధైర్యం బలంగా ఉంటే ఏది మనల్ని కదిలించలేదు అని చెప్పింది. యువకుడు కళ్ళల్లో కొంచెం వెలుగు కనిపించింది. అడవిని వదిలి బయటికి వస్తున్నటువంటి ఆ యువకుడి మొహంలో ఒక నిబ్బరం, నమ్మకం కనిపించింది. నాకిప్పుడు అర్థమైంది, నేను కూడా ఒక చెట్టులానే కాస్త సమయం తీసుకోవాలి ఎదగడానికి అని తన పైన తన నమ్మకాన్ని పెంచుకున్నాడు.